గోవులు లోకంలో సర్వోత్తమమైన వస్తువులు. అవి జగత్తుకు జీవనం ప్రసాదించేవి. శంకర భగవానుడు సదా వాటితోటే ఉంటాడు. అవి చంద్రుని నుండి వచ్చిన అమృతం వలన పుట్టాయి. శాంతమైనవి, పవిత్రమైనవి, అన్ని కోరికలను తీర్చేవి, జగత్తుకు ప్రాణదానం చేసేవి. కాబట్టి గోదానం చేసినవాడు అన్ని కోరికలను తీర్చే దాత అని అంటారు. గోవుల యొక్క ఉత్పత్తికి సంబంధించిన ఈ కథను పఠించినవాడు అపవిత్రుడైనప్పటికీ కలియుగ దోషాల నుండి ముక్తుడవుతాడు. అతనికి పుత్రులు, సంపద, ధనం, పశువులు మొదలైనవి సదా ప్రాప్తిస్తాయి. గోదానం చేసిన వానికి హవ్యకవ్యాలు, తర్పణం, శాంతికర్మ యొక్క ఫలం, వాహనాలు, వస్త్రాలు, బాలురకు, వృద్ధులకు సంతోషం ప్రాప్తిస్తాయి. ఈ రీతిగా ఇవన్నీ గోదానం యొక్క గుణాలే. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, భీష్ముని మాటలు విని యుధిష్ఠర మహారాజు అతని తమ్ముళ్ళు ఉత్తమ బ్రాహ్మణులకు పసిడి రంగు గల ఎద్దును,